అప్పుడు ఆ పాస్టర్ గారు ఒకరిని నిలబెట్టి, ఏమండి ఇలా రండి, ఎంత పెద్ద ఊరేగింపు చేస్తున్నారు, ఎందుకండి అని అడిగాడు. అదే అండి, ఈ మధ్యన మన పొలంలో తవ్వుతుంటే బుద్ధుని తాలూకు ఎముకలు దొరికాయంటండి, ఆ ఎముకలు తీసుకెళ్ళి గుడి కడదామని ఊరేగిస్తున్నారండి అన్నాడు. నిజమే మరి, ఎప్పుడో యేసుక్రీస్తుకు 600 సంవత్సరాలకు ముందే చచ్చిపోయిన బుద్ధుడి ఎముకలు దొరికాయంటే మరి ఆశ్చర్యం కాదు? భలే ఆనందంగా ఉంది ఊరంతా. ఓ ఎంత సరదాగా ఉన్నారో, బుద్ధుడి ఎముకలు దొరికాయని. అప్పుడు ఆ పాస్టర్ గారి కొడుకు భుజం మీద చెయ్యేసి, చూసేవట్రా బుద్ధుని ఎముకలు దొరికినందుకు ప్రజలకు ఎంత సంతోషంగా ఉందో, కానీ లోకమంతా తవ్వి చూసిన యేసుక్రీస్తు తాలూకా ఎముకలు దొరకవు కదరా బాబు అన్నాడు. నిజమే, దొరకవు. అంగుళము తవ్వి చూసిన, లోకమంతా తవ్విన నీకు యేసుక్రీస్తు తాలూకు పుంజులు గోల్డ్ కూడా దొరకవు నీకు. ఆయన ఏం వదిలేదు, అంతా పట్టుకొచ్చేసాడు బయటికి. శరీరం అంతా కూడా ఆత్మ శరీరం అయిపోయింది. అంతా ఆత్మ శరీరం అయిపోయిన కారణం చేత యేసుక్రీస్తు యొక్క ఖాళీ సమాధి ఎవరికీ తెలియదు. ఆశ్చర్యం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు పునరుత్థానుడయ్యాక ఆ రోజునే శిష్యులను మేడగదిలో కలుసుకుని వాళ్ళతో మాట్లాడాక, రండి నా సమాధి చూద్దామని పిలిచాడా వాళ్ళని? పిల్లలేదు. ఇష్టం ఉంటే వెళ్ళి చూడండి, లేదా మానేయండి. మీకు మిగిలింది సమాధి కాదు, మీకు మిగిలింది రక్షకుడు. క్రైస్తవ విశ్వాసమునకు మిగిలింది ఆయన సమాధి కాదు, యేసే మనకు మిగిలాడు. ఆయన నేడు సజీవుడై ఉన్నాడు. దేవుని బిడ్డ, సమాధిలో కూడా నీవు ఒంటరిగా ఉండవు. ఎంత గొప్ప ఆశ్చర్యం! ఈ మహామర్మమును లోకమునకు తెలియచేసిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. మనం చనిపోయేటప్పుడు ఏం జరుగుద్దంటే, మన స్వరూపం ఆత్మలో దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. మన స్వరూపం మన శరీరంలో మిగలదు. నేనే చచ్చిపోతాను కదండి, చచ్చిపోతాను నాకు తెలుసును, ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదని చచ్చిపోతాను నాకు తెలుసు. చనిపోయినప్పుడు ఒకవేళ నా భార్య బిడ్డలు నా శరీరాన్ని దేవాలయంలో తీసుకెళ్తారు. బంధువులు స్నేహితులు వారు వీరు నా మీద అభిమానం ఉండేవాళ్ళు చూడడానికి వస్తారు. పాస్టర్ గారు నా శరీరాన్ని చూపించి, సహోదరుడైన మాసిలామణి గారు విడిచి వెళ్ళిన శరీరం ఇది అంటాడు. సహోదరుడైన మాసిలామణి గారు విడిచి వెళ్ళినట్టే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? పెట్టులో లేడా? పెట్టులో ఉన్నది ఆయన శరీరము, ఆయన కాడు. మీరు జాగ్రత్తగా వినండి. మాసిలామణి గారు ఇరుగో అండు, మాసిలామణి గారు విడిచి వెళ్ళిన శరీరం అంటాడు. మరి మాసిలామణి గారు ఎక్కడికి వెళ్ళారు? దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఎలాగెళ్ళాడు? తన ఆత్మలో వెళ్ళిపోయాడు. ఆత్మలో వెళ్ళిపోయేటప్పుడు మాసిలామణి రూపురేఖలను పట్టుపోయాడు. నా పోలికే, నా రూపం ఆ రోజు సాయంకాలం దాకే మీకు కనపడుతుంది. భూమిలో కప్పెట్టాక నెల రోజులేక మళ్ళీ మీరు తవ్వితే నా రూపం మీకు కనపడదు. లేదు, సంవత్సరమే తగిలితే ఏది కనపడదు. మానవ శరీరములో నీ స్వరూపం మిగలదు. ఆ మట్టిలో పెడితే మట్టి అయిపోతావు, కాల్చేస్తే బూడిదైపోతావు. నీ స్వరూపాన్ని దాచే శక్తి నీ ఆత్మ. మాసిలామణి రూపం ఎక్కడుంది? దేవుని సన్నిధిలో నా ఆత్మలో ఉంది. ఇది మహా గొప్ప మర్మం దేవుని బిడ్డ. ఒక 2-3 ఏళ్ళు అయ్యాక మా నాయన ఎలాగున్నాడో చూద్దామని నా పిల్లలు సమాధి తవ్వితే నాయనే కనపడ్డా, ఎవడో కనపడ్డా అక్కడ లేడు. కారణం, నా స్వరూప సౌందర్యాలు నా ఆత్మతో వెళ్ళిపోయాయి. ఇక్కడ ఏం మిగలదు. ఇంకో సంగతి చెప్తాను మీకు. రూపాంతరపు కొండ మీద యేసు ప్రభువు రూపాంతరం పొందుతూ ఉంటే ఏలియా మోషేలు ఇద్దరు వచ్చారు. ఏలియా యేసుక్రీస్తు కన్నా దాదాపు 1000 ఏళ్ళు ముందు చచ్చిపోయాడు. మోషే 1500 ఏళ్ళు ముందు చచ్చిపోయాడు.
మోషేని కప్పెట్టారు, ఏలియాము అగ్నిరథం ఎక్కితే కాలిపోయాడు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అప్పటికింకా శరీర పునరుత్థానం జరగలేదు కదా. మరి మోషే ఎక్కడి నుంచి వచ్చేవయ్యా నువ్వు? ఏలియా నువ్వెక్కడి నుంచి వచ్చేవయ్యా? వారు చనిపోయినప్పుడు వారి ఆత్మలలో వారి స్వరూపం దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ ఆత్మలే దిగి యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నారు, వారి శరీరాలు కాదు. కానీ ఆ ఆత్మలకు ఉండే ఒక లక్షణం ఏమిటంటే గతమంతా జ్ఞాపకం పెట్టుకోగలరు, యేసుక్రీస్తు ఎవరో చెప్పగలరు, ఆయనతో మాట్లాడగలరు. ఎంత ఆశ్చర్యం! ఆత్మరూపంలో ఉన్నారు. ఆ ఏలియా మోషే ఇద్దరు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అందులో ఏలియా ఎవడో మోషే ఎవడో పేతురికి ఎలా తెలుసు? ఆయన బ్యాట్ పెట్టుకున్నారు, వాళ్ళు ఏం లేదు. ఆ నిత్యత్వములో మానవ జ్ఞానం మనకు పరిమితులు ఉండవు, అంత తెలిసిపోద్ది, ఎవరెవరో తెలిసిపోద్ది అంతే. అసంఖ్యాకమైన ఆత్మలలో ఎవరో ఇలా తెలిసిపోద్ది అంతే. హ్యూమన్ నాలెడ్జ్ బికమ్స్ లిమిట్లెస్ ఇన్ ఇట్స్ స్పిరిచువల్ ఫామ్. ఇచ్చేశారు. శిలువ మీద దొంగ చచ్చిపోతున్నాడు. ఆ దొంగ ఏమన్నాడు ప్రభువుతో? యేసు, నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. నీవు నేడు నాతో పరదైసులో ఉందో అన్నాడు. అంటే శిలువ మీద దొంగ లేకుండా పోయాడా? ఆ శిలువ మీద నుండే దొంగను పట్టుకుపోయాడా యేసుక్రీస్తు? లేదు. తాను చచ్చిపోయినట్టు ఆ దొంగ చచ్చిపోయాడు, వాణిగా పెట్టేశారు. కానీ పరదైసులోనికి యేసుతో వెళ్ళిన దొంగ ఎవడు? వాడి ఆత్మ. వాడి ఆత్మలో ఆ దొంగ యొక్క స్వరూపం, ఆ దొంగ యొక్క లక్షణం క్షమింపబడి నేరుగా క్రీస్తుతో పరలోకానికి వెళ్ళిపోయింది. ఎంత ఆశ్చర్యం! విశ్వాసి సమాధిలో కూడా యేసుక్రీస్తు ప్రభువు మన ఇమ్మానుయేలు దేవుడు. భయపడొద్దు. యేసుక్రీస్తు వారు వచ్చాడు లాజరు చనిపోయిన తర్వాత. 3 రోజులయ్యాక వచ్చాడు. వస్తే మార్తంది, ఎందుకు ప్రభువా ఇంత ఆలస్యంగా వచ్చావు? నీవే ఇక్కడ ఉండుంటే మా తమ్ముడు చచ్చిపోడు సుమా. అంత పాపం. ఇక నిజమే, నువ్వే ఉంటే బాబు మా తమ్ముడు చచ్చిపోడు బాబు. అప్పుడు యేసు మార్తను మందహాసంతో చూస్తుంటాడు. మార్త, మీ తమ్ముడు చనిపోయినప్పుడు నేను లేనా? నీ కంటికి కనబడలేదేమో కానీ నేను లేనా? నా సేవకుడు ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు నేను అక్కడ ఉండనా? నీ తమ్ముడు పరలోకాన్ని వెళ్ళేటప్పుడు నాకు తెలియకుండా వెళ్ళిపోతాడా? నేను లేనా? మార్త, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను, భయపడద్దు. అవునులే ప్రభువా, ఆ చివరి రోజున జరుగుతుందట కదా. చివరి రోజున కాదు, నేను ఎక్కడుంటే అక్కడే జరుగుతుంది. భయపడవద్దు. ఈ భౌతిక శరీరము నా పునరుత్థాన శక్తిలో ఆత్మరూపమును ధరించును. నేను తిరిగి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సమాధిలో ఉన్న ఈ శరీరములు కూడా ఆత్మ శరీరములతో బయటకు వస్తాయి. అప్పుడు నాతో వెంట పెట్టుకుని వచ్చిన ఆత్మలు వారి వారి శరీరాలలో కలుసుకొని నిత్యము దేవునితో ఉండుటకు వెళ్ళిపోతారు పరలోకానికి. మార్త, నేనే ఆ పునరుత్థానాన్ని. నా యందు విశ్వసించిన వాడు శారీరక మరణం పొందిన నిత్య మరణం అతను తాకదు. ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుని బిడ్డలారా. మార్త, దా మీ తమ్ముడిని ఎక్కడ పెట్టేవో చూపించు. మరి అంటుంది, ఎందుకులే ప్రభువా, 4 రోజులు అయిపోయింది కదా. 4 రోజులు అయిపోయింది కదా ప్రభు, ఇప్పుడు ఎందుకులే ప్రభు? ఇప్పుడు ఎందుకులే అనుకు. ఆలస్యం అనేది నీకు కానీ నాకు కాదు. కాలమంతయు నాకు నిత్య ప్రస్తుతం. నాకు నిన్న నేడు రేపు అనే భేదం లేదు కదా మార్త. కాలమంతా ప్రస్తుతం. మానవులకైతే నిన్నుంది, రేపు ఉంది, కానీ నాకుందా రేపు నిన్న? లేదు. యేసు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు.